శశికుమార్ గారు. సార్ నమస్కారం సార్. యా శశికుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందిగా మీకు? ఓకే ఓకే సార్. శశికుమార్ గారు, మీరు ఏం చెప్తారు? 7వ రోజు వరకు కూడా సమ్మె వచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వం నుంచి అయితే మీకు ఇంకా పూర్తి స్థాయిలో పిలుపు రాలేదనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి ప్రధాన డిమాండ్లు ఏంటి? ఏ రకంగా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా విద్యుత్ శాఖ మంత్రి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు మీ విజ్ఞప్తులకు సంబంధించి? ముందుగా జీ తెలుగు యాజమాన్యానికి, ప్రేక్షకులకు మరియు నాతో పాటు ఈ లైవ్ డిబేట్ లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా నమస్కారం. అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఆర్టిజన్ జేఏసీ ఏదైతే ఉన్నదో, హలో కంటిన్యూ మాట్లాడండి. ఆర్టిజన్ జేఏసీ ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చిందో, స్ట్రైక్ నోటీస్ కాల పరిమితి ప్రకారం వాళ్ళు ముందుగానే ఆలోచించుకునే అన్ని కార్మిక సంఘాలను కలిసి అన్ని కార్మిక సంఘాల మద్దతుతోటి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు ఫస్టే వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ పోలేదు. వాళ్ళు దశవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ నల్లబర్జన ప్రదర్శన చేసిరు, తర్వాత రిలే యాంకర్ స్ట్రైక్ చేసిరు. చివరికి యాజమాన్యం పిలుస్తుందని చూసిరు, యాజమాన్యం పిలవకపోయే వరకు అందరూ కూడా డైరెక్ట్ యాక్షన్ పోవడం జరిగింది. ఇది అంటే ఒక రోజులో, ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజుల్లో జరిగింది కాదని పద్ధతి ప్రకారం, ఐడి యాక్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆడ ప్రభుత్వం గాని యాజమాన్యం గాని దాంట్లో వాళ్ళని పిలిచి డిస్కస్ చేయకపోవడం వల్లే వాళ్ళు ఇలా సమ్మెకు పోవడం జరిగింది. ఓకే రైట్. సో